వెల్కమ్ టు అసలు ఇంగ్లీష్. స్పోకెన్ ఇంగ్లీష్ చూద్దాం, ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఐ విల్ గుడ్ బై. అలాగేనండి, చెబుతాను, వస్తా. బాయ్. ఐ ఎక్స్పెక్ట్ వీ విల్ మీట్ అగైన్ బిఫోర్ లాంగ్. అలాగే, మనం మళ్ళీ త్వరలోనే కలుసుకుంటామని నేను ఆశిస్తున్నా. వెన్ విల్ యూ కమ్ హియర్ అగైన్. మళ్ళీ నీవు ఇక్కడికి ఎప్పుడు వస్తావు? ఆఫ్టర్ 3 days ఫ్రమ్ నౌ, దట్ ఈజ్ టు సే ఆన్ ఫ్రైడే. ఈ రోజు నుండి 3 రోజుల తర్వాత, అంటే శుక్రవారం. హూ కెన్ సే వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్ ఇయర్. వచ్చే సంవత్సరం ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? దట్స్ ట్రూ, అది నిజమే. వాట్ టైమ్ విల్ షీ కమ్ హియర్. ఆమె ఇక్కడికి ఏ సమయంలో వస్తుంది? Now the time is 11:30. Say the journey takes 3 hours. That means she will arrive here at about 2:30. ఇప్పుడు సమయం 11:30. ప్రయాణం 3 గంటలు పట్టిందనుకో, అంటే ఆమె ఇక్కడికి 2:30 వస్తుంది. We will get your money back. నీ డబ్బు నీకు తిరిగి వస్తుంది. ఎస్, బట్ వెన్. వస్తుంది, కానీ ఎప్పుడు? టుమారో ఈవినింగ్, రేపు సాయంకాలం. హౌ లాంగ్ విల్ యూ స్టే హియర్. మీరు ఇక్కడ ఎంతకాలం ఉంటారు? I don't intend staying here long. If my job is completed here by tomorrow, then I will go tomorrow itself. నేను ఇక్కడ ఎక్కువ కాలం ఉండాలనుకోవడం లేదు. రేపు సాయంత్రానికి నా పని పూర్తి చేయబడితే అప్పుడు నేను రేపే వెళ్ళిపోతాను. ఇఫ్ యూ గెట్ ఫస్ట్ క్లాస్, విల్ యూ గివ్ మీ ఏ పార్టీ. నీకు ఫస్ట్ క్లాస్ వస్తే నాకు పార్టీ ఇస్తారా? నో, ఐ విల్ జస్ట్ బై యూ ఏ డ్రింక్. ఐ కాంట్ సే ఫెయిరర్ దెన్ దట్. లేదు, నేను కేవలం నీకు ఒక డ్రింక్ తీసిస్తా. నేను నీకు అంతకంటే ఎక్కువ ఇవ్వలేను. డాడీ, మై క్లోత్స్ వోంట్ ఆల్ గో ఇన్ దట్ వన్ సూట్ కేస్. ఐ వాంట్ అనదర్ వన్. నాన్న, నా బట్టలన్నీ ఈ ఒక్క సూట్ కేసులో పట్టవు. నాకు ఇంకొకటి కావాలి. మై క్లోత్స్ వోంట్ ఆల్ గో దట్ వన్ సూట్ కేస్. నా బట్టలు ఆ ఒక్క సూట్ కేసులో పట్టవు. ఐ వాంట్ అనదర్ వన్. నాకు ఇంకొకటి కావాలి. డోంట్ డిస్టర్బ్ మీ. నౌ ఐఎమ్ ఎట్ వర్క్. గో అండ్ ఆస్క్ యువర్ మామ్. నన్ను ఆటంకపరచవద్దు, నేను పని మీద ఉన్నాను. వెళ్ళి మీ అమ్మని అడుగు. హౌ మచ్ విల్ ఇట్ కాస్ట్. దీని వెల ఎంత? ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ ఇట్ విల్ బీ 1000 రూపీస్ ఆర్ సో. సరిగ్గా తెలీదు, ఇది 1000 రూపాయలకు కొద్దిగా అటు ఇటు ఉండవచ్చు. డియర్, ఈజ్ బ్రేక్ఫాస్ట్ రెడీ. ఏమండి, అల్పాహారం సిద్ధమేనా? నో, నాట్ ఎట్. ఐ విల్ మేక్ ఇట్ రెడీ వైల్ యు ఆర్ హ్యావింగ్ ఏ బాత్. ఇంకా లేదు, మీరు స్నానం చేసేలోపు నేను దాన్ని సిద్ధం చేస్తాను. ఐఎమ్ హంగ్రీ. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఆఫ్టర్ లంచ్. నాకు ఆకలిగా ఉంది. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఏమీ తినలేదు. ఓకే, సిట్ డౌన్. ఐ విల్ ఫిక్స్ సప్పర్ ఫర్ యూ.
సరే కూర్చో, నేను నీకు భోజనం వడ్డిస్తాను. ఐ వోంట్ బీ ఏబుల్ టు కమ్ టు వర్క్ టుమారో. నేను రేపు పనికి రాలేను. తెలుగు, ఇంగ్లీష్ రెండూ ఉన్నాయి కాబట్టి ఈజీగా మీరు ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. బాగా ప్రాక్టీస్ చేసి ఇంగ్లీష్ వాక్యాలు నీట్గా మాట్లాడడం నేర్చుకోండి. ఓకే, ఆల్ ద బెస్ట్.